హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పప్పు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్‌గా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులో ఈ కప్పుతోటి 2 కప్పుల వరకు మిల్ మేకర్‌ని వేసుకున్నాను. ఇప్పుడు హాట్ వాటర్‌ని ఇందులోకి పోసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని నాననిద్దాము. 15 నిమిషాల తర్వాత చూసారు కదా, మిల్ మేకర్ అయితే చాలా బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా పిండేసుకొని పక్కన ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్నాం కదా, మిగిలిన మిల్ మేకర్‌ని అంతా కూడా ఇలానే వాటర్ పిండేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఈ మిల్ మేకర్‌నన్నింటినీ వేసేసుకొని ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూను సాల్టు, అలాగే ఒక స్పూన్ కారము, హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడరు, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగును వేసుకుందాము. అలానే ఒక కప్పు వరకు వరిపిండిని తీసుకున్నాను. ఇప్పుడు నేను హాఫ్ కప్ వరకే వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా గనక పడితే మిగిలింది కూడా వేసుకొని తర్వాత కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకొని ఇవన్నీ బాగా మిల్ మేకర్‌లో కలిసిపోయేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుందాము. అలాగే కొంచెం జావగా ఉంది కాబట్టి మిగిలిన వరిపిండిని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవడం లేదు. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, అరగంట తర్వాత బాండీలో నూనె పోసుకొని హీట్ చేసుకున్న తర్వాత మనం పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో అలానే మిల్ మేకర్‌ని కూడా పకోడీలాగా వేసేసుకోవాలి. వెంటనే గరిటెతోటి కదిలించకూడదు. కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా గరిటెతోటి కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. అలానే మిగిలిన పకోడీలన్నింటినీ కూడా నేను చేసేసుకున్నాను. నాకైతే చాలా బాగా వచ్చినాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. వీటిని తీసేసి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలతో కనుక సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.